పెళ్లైన తర్వాత కొందరు మహిళలు నగలు, విలువైన వస్త్రాలు తీసుకుని భర్తల ఇళ్ల నుంచి పారిపోతున్న ఘటనలు నిత్యం వార్తల్లో కనిపిస్తుంటాయి. ఈ తరహా కేసులకు సంబంధించి పోలీసులు అనేక మందిని అరెస్టు కూడా చేశారు. కానీ ఇప్పుడు మీరు వినబోయే కేసు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 7 సార్లు పెళ్లి చేసుకున్న ఓ మహిళ 7వసారి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ విషయం తెలిసిన తర్వాత న్యాయమూర్తి సైతం షాక్కు గురయ్యారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన జడ్జి విచారణ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళ 7వ పెళ్లి ప్రస్తావన జడ్జి ముందుకు వచ్చింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ఇతను మహిళ 7వ భర్త అని అడిగారు. ముందు పెళ్లిళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మాజీ భర్తల మీద సెక్షన్ 498A కింద ఆ మహిళ కేసు వేసిందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దానికి బదులిచ్చిన న్యాయవాది, అవును, వివాహితపై హింసకు సంబంధించిన సెక్షన్ 498A కింద గతంలో కూడా కేసులు వేసింది. అంతేకాదు మెయింటెనెన్స్ కూడా డిమాండ్ చేసిందని బదులిచ్చారు. ప్రతి భర్తతో ఎంతకాలం ఉందని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు 6 నెలల నుంచి ఏడాది తర్వాత విడాకులకు ఫైల్ చేసిందని జవాబు లభించింది. అంతేకాదు కేసు సెటిల్మెంట్ కోసం డబ్బులు కూడా అడిగేది అని న్యాయవాది చెప్పారు. మహిళ ప్రవర్తనపై కర్ణాటక జడ్జి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సదరు మహిళ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం మాజీ భర్తలను కూడా విచారణకు పిలిపించారని న్యాయమూర్తి ఆదేశించారు. కేసును తదుపరి విచారణకు వాయిదా వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 7 సార్లు పెళ్లి, 7వసారి విడాకులు తీసుకుంటున్న మహిళ గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు. చట్టం దుర్వినియోగం జరుగుతోందన్న కోణంలో విచారణ జరుపుతున్న న్యాయమూర్తిని ప్రశంసిస్తున్నారు. ఇంకొందరు మహిళ ప్రవర్తనతో బాధితులుగా మారిన పురుషులకు మద్దతిస్తున్నారు. ఈ పని ఒక పురుషుడు చేసి ఉంటే కోర్టు మెట్లు దాటనిచ్చేవారు కాదు, వెంటనే తీసుకెళ్లి జైలులో వేసేవారని కామెంట్లు చేస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.